శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. దేవుని ప్రసాదము తెరలందుకోరు, ఈ వేళ నారగించే ఈశ్వరేశ్వరుడు. దేవుని ప్రసాదము తెరలందుకోరు, ఈ వేళ నారగించే ఈశ్వరేశ్వరుడు. దేవుని ప్రసాదము వేగుజామున లేచి వేద విప్రులెల్లగూడి ఆగపూదనూర్మాసమందు పూజించి, వేగుజామున లేచి వేద విప్రులెల్లగూడి ఆగపూదనూర్మాసమందు పూజించి, రాగమున దీర్పాముడి రంతు చేసి చదువగా, రాగమున దీర్పాముడి రంతు చేసి చదవగా, జాగుతోడ నారగించే సర్వలోకేశ్వరుడు. దేవుని ప్రసాదము దిన సంభ్రములతో దేవదుందుబులు మ్రోయ, తన చెరుపులు పై పైన దాసులు సేయ. దిన సంభ్రములతో దేవదుందుబులు మ్రోయ, తన చెరుపులు పై పైన దాసులు సేయ. సనకాదులిరువంక సంకీర్తన పాడగా, సనకాదులిరువంక సంకీర్తన పాడగా, వినుకొంట నారగించే విశ్వలోకేశ్వరుడు. దేవుని ప్రసాదము హత్తుకొని వైష్ణవులు అనుష్ఠానములు చేసి ఎత్తి చేతుల పుష్పాంజలియగాను, హత్తుకొని వైష్ణవులు అనుష్ఠానములు దీచి ఎత్తి చేతుల పుష్పాంజలియగాను, పొత్తుల అలమేల్మంగ బోనమును దొడుకగాను, పొత్తుల అలమేల్మంగ బోనమును దొడుకగాను, చిత్తగించి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు. దేవుని ప్రసాదము తెరలందుకోరు, ఈ వేళ నారగించే ఈశ్వరేశ్వరుడు. దేవుని ప్రసాదము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దేవుని ప్రసాదము అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్లపాక హనుమాచార్యుల వారు భగవంతుని ప్రసాదం మన అరచేయిలోకి వచ్చే వరకు ఏ విధంగా వస్తుంది అనే సారాంశాన్ని తెలియజేశారు. వైష్ణవులు ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతూ స్వామికి ప్రసాదాలను తయారు చేసి, అలాగే పుష్పార్చన చేసి, అనంతరం దేవేరులతో కలిసి స్వామివారిని ఆహ్వానించి అప్పుడు వారికి నివేదించగా, స్వామివారు స్వీకరించేటప్పుడు నారదులు, తుంబురుడు ఇటువంటి వారందరూ సంకీర్తన గానం చేస్తుండగా స్వామివారు స్వీకరిస్తారని, ఆ మృదుమధురమైన హస్తాలతో స్వీకరించినటువంటి ప్రసాదం మన చేతిలోకి మనకు దివ్య ప్రసాదంగా అందుతుందని, అటువంటి ప్రసాదాన్ని మనము మనసారా స్వామి స్వహస్తముల నుండి నా చేయి వరకు వచ్చింది అనే భావనతో స్వీకరించాలి అని ఈ సంకీర్తన ద్వారా ప్రసాదానికి ఉండేటటువంటి విశిష్టతను, అలాగే మనం స్వీకరించాల్సినటువంటి పద్ధతిని చక్కగా తెలియజేశారు. సనాతన ధర్మ వారధులుగా మనమందరం హనుమాచార్యుల వారి బాటలో నడవాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.